భారీ ఎత్తున జరుగుతుంది. మరి ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఎందుకంత నెక్స్ట్ లెవెల్ అంటే చెప్పండి. 3 ఏళ్ళు టైం తీసుకున్నారు. సుకుమార్ గారి మీద నమ్మకం, దానికంటే ఎక్కువ అల్లు అర్జున్ మీద నమ్మకం. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇంకో 2 గంటల్లో షో చూడండి, మాస్ జాతర అంతే. 2 గంటల్లో దాదాపుగా ఇక్కడికి అల్లు అర్జున్ కూడా చేరుకోబోతున్నాడు, కొంత సమాచారం కనబడుతుంది. అవునవును. మరి ఎలా ఉండబోతుంది ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది? భయ్యా మామూలుగానే రచ్చ. ఇంకా అల్లు అర్జున్ వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇవన్నీ కొన్ని చెప్పడం కుదరదు, కొన్ని చూడాలంతే. అంటే చూడడానికి కొంచెం అందరికి అవకాశం దొరకదు కదా. అవునవును. అది ఒక అభిమానిగా మీరు ఎలా ఉండబోతుంది అనుకున్నారు? మీరు మీ సహా ఆడియన్స్ ఎలా రావాలనుకుంటున్నారు థియేటర్? నేనైతే మాటల్లో చెప్పలేను నా ఎక్స్పెక్టేషన్స్, నా ఇదంతా. చూడండి, సినిమా ఇక మళ్ళీ దొరుకుతాను, మళ్ళీ సినిమా రివ్యూ ఇస్తాను, మీకు అప్పుడు తెలుస్తుంది ఆనందం. అంతే చెప్పండి. ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉండదని అంటారు, టాక్ ఎలా ఉంటుంది అంటారు? దేవన్ హైయెస్ట్ రికార్డ్ మరి ఎంత ఉంటుంది? 223 హైయెస్ట్, 250 కొట్టచ్చని నేను అనుకుంటున్నాను. అంటే ట్రిపుల్ రికార్డు 250 కోట్లు ప్లస్ దాటాలనేటట్టు టాక్ వస్తుంది. అంతే అవుతుంటారా ఖచ్చితంగా? నాకైతే నమ్మకం ఉంది. అంటే ఇక్కడ మీరు చెప్పిందని బట్టి దాటుతానన్నారు కదా, ఇక్కడ సుకుమార్కి జక్కన్కి పోటీ, అంటే రాజమౌళికి సుకుమార్కి పోటీ అవుతుందన్నట్టు. అల్లు అర్జున్ పక్కన పెట్టేస్తాం ఖచ్చితంగా జరుగుతుంటారు. అంటే రాజమౌళిని మీచి డైరెక్ట్ వచ్చాడంటారా? అడ్వాన్స్ సేల్స్ RRR కి 83 crores, అడ్వాన్స్ సేల్స్ పుష్ప 2కి 125 కోట్లు. అది ఇంతకంటే ఎగ్జాంపుల్ నేను చెప్పలేను. అంతే. అంటే లెక్కలు మాత్రం లెక్కలని పనిచేస్తాయంటారా 3 ఏళ్ళ టైం తీసుకొని? అడ్వాన్స్ లో జరిగింది, దీనిలో కూడా జరుగుతుందని భావిస్తున్నా. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎలా కొడుతూ 15 గ్యారెంటీ అనుకుంటున్నా. అంటే బాహుబలి 2000 కోట్లు దాటుద్దనేటట్టు కొంతమంది అన్నారు, కొంతమంది కొడితే హ్యాపీనే అందుకని అనుకుంటున్నాం. 1500 అయితే గ్యారెంటీ. 1500 కోట్లు ఓవరాల్ పక్క. ఫైనల్ గా నువ్వేమంటావు పుష్ప గురించి? మాస్ జాతర, ఫైనల్ గా మాస్ జాతర అంటున్నాను అంతే.